హాయ్ ఫ్రెండ్స్, బెల్లం కొబ్బరుండలు ఎలా చేయాలో చూద్దామండి. ఇదిగోండి బెల్లం, ఒక అర కేజీ బెల్లం. దాన్ని కొంచెం దంచుకొని ముందు బాండీ పెట్టి గ్యాస్ వెలిగించుకున్నాక బెల్లం వేసేసాము. తర్వాత ముందుగా ఒక కప్పు వేసాము ముందుగా తురుము తీసి పెట్టుకున్నాము. ఇదిగోండి రెండో కప్పు కూడా వేస్తున్నాము. అర కేజీ బెల్లానికి 2 కప్పులు కొబ్బరి తురుమండి. తీసుకుని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ముక్కలుగా ఉన్నా కానీ కొంచెం కరిగిపోతాయండి. లైట్ పాకం వచ్చేస్తుంది కదా, కరిగిపోతాయి. బాగా ఇట్లా అలా కలుపుకుంటూనే ఉండాలండి, అడుగు పట్టకుండా. అలా అడుగు నుంచి కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం కొబ్బరుండలు తయారయ్యే వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలండి. ఇదిగోండి 1 స్పూను నెయ్యి దాకా అంచుల నుంచి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంత బాగా కలిసేలాగా నెయ్యి అంతా కూడా కలుపుకోవాలి. ఈ రోజు ఒక ఉండ చొప్పున తింటే అండి కొంచెం తల ఊడుతుంది కదా, అది ఊడటం తగ్గుతుంది. కొబ్బరి తింటే కొంచెం కొబ్బరి బెల్లము ఉండలో తింటే కొంచెం తల ఊడటం అది తగ్గుతుందండి. ఒక రోజులో ఎలా లేదన్నా ఒక ఉండలాగా కొబ్బరి ఏదో రకంగా తీసుకుంటే అలా మంచిది. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి బెల్లం అంతా కరిగే వరకు. పాకం వచ్చి కొంచెం ఉండబిలాగా మనం దాని అంతటిని బాగా చేసుకోవాలి. ఇలాగా కలుపుతూనే ఉండాలి. నేను అడుగు పడుతుందని చెప్పి అస్తమానం కలుపుతూనే ఉన్నానండి. మాడితే మళ్ళీ బాగోదు. ఇదిగోండి యాలకుల పౌడరు. యాలకులు ముందు ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అది ఒక పెద్ద స్పూను ఉంటుందండి. పెద్ద స్పూన్ వేసి మళ్ళీ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి ఉండలు చేసుకునండి రోజుకి ఒకటి తీసుకుంటే మీకు హెయిర్ సమస్యలు కూడా కొంచెం తగ్గుతాయి. కొబ్బరి ఎక్కువ తింటే మంచిది. ఇలా ఉండలుగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు రోజులో ఏదో టైంలో తీసుకుని తినడానికి బాగుంటుంది. కొబ్బరి అయితే ప్రత్యేకించి కొబ్బరి ముక్క తినలేరు కదా. ఇదిగోండి మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి మళ్ళీ వేసి మళ్ళీ అంచులమ్మట వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అనుకుని అడుగు పట్టుకోకుండా బాగుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఇలా మనం చేస్తే ఇదిగోండి ఇలాగ ఉండకని చుట్టుకోవాలి. చుట్టుకుంటే ఇలా అవుతుంది కదండి. పాకం వచ్చింది బెల్లం.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి అలా ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇవన్నీ బాల్స్ లాగా చుట్టుకొని పెట్టి అలా రెడీ చేసి పెట్టుకుంటాము. అలా రోజులో ఒకసారి అలా తీసుకొని తినడానికి బాగుంటుంది. అది కొంచెం హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా కొబ్బరి తింటే మంచిదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి. ఇదిగోండి ఇలా మొత్తంగా అన్నీ ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చ ఉండగానే వేడిగా ఉండగానే చుట్టుకుంటే ఉండల కింద మనం బాల్స్ కింద చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చేశాను మొత్తం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.